అమెరికా ఇరాన్ల మధ్య మలి విడత శాంతి చర్చలపై సందిగ్ధం కొనసాగుతోంది. ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం రేపటితో ముగుస్తుండడం వల్ల తర్వాత ఏం జరుగుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే చర్చలు కనుక విఫలమైతే ఇరాన్లోని ప్రతి బ్రిడ్జిని కూల్చివేస్తామని అంటున్నారు ట్రంప్. అని పవర్ ప్లాంట్లను ధ్వంసం చేస్తామని హెచ్చరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ఈ విషయంలో మరో ఆలోచనకు తావులేదని కూడా స్పష్టం చేశారు ఆయన. ఇరాన్తో రెండో విడత చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలో అమెరికా బృందం ఇవాళ రాత్రికి ఇస్లామాబాద్ బయలుదేరుతుంది. అయితే ఇరాన్ చర్చలకు హాజరవుతుందా లేదా అనే విషయంలో ఇంకా ఇంతవరకు స్పష్టత రాలేదు. తమ ప్రయోజనాలు కాపాడుకోవడానికి తగిన నిర్ణయం తీసుకుంటామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ వ్యాఖ్యానించారు. రష్యా విదేశాంగ మంత్రి సర్జీ లావ్రోవ్తో జరిగిన సంభాషణలో ఈ విషయం చెప్పారాయన. ఇరాన్ అమెరికా మధ్య ఘర్షణ తాజా పరిస్థితులపై ఇరాన్ రష్యా విదేశాంగ మంత్రుల మధ్య ఫోన్ ద్వారా చర్చ జరిగింది. ఈ సందర్భంగా హార్మోజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించడం, తమ కార్గో నౌకపై అమెరికా దాడి చేసి సీజ్ చేయడాన్ని అబ్బాస్ అరాగ్జీ తప్పుపట్టారు. అమెరికా చర్యలు చట్ట విరుద్ధమని అన్నారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారాయన. అంతేకాదు అమెరికా నేతల తీరు దౌత్యానికి విరుద్ధంగా ఉన్నాయంటూ దుయ్యబట్టారు అరాగ్జీ. అంతకుముందు శాంతి చర్చలకు తాము హాజరయ్యే ఆలోచన లేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బగ్గేయి తెలిపారు. అంతేకాదు ఇస్లామాబాద్కు అమెరికా తమ ప్రతినిధి బృందాన్ని పంపడం పూర్తిగా ఆ దేశ సొంత నిర్ణయంగా కొట్టిపారేశారు. ముఖ్యంగా అరేబియా సముద్రంలో బ్లాకేడ్ ఏర్పాటు చేయడంతో తమ కార్గో నౌకను సీజ్ చేయడాన్ని ఇరాన్ తప్పుపడుతోంది. అంతేకాదు చర్చల్లో భాగంగా అమెరికా విధిస్తున్న షరతులపై ఇరాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అమెరికా గొంతమ కోర్కులను అంగీకరించేది లేదంటోంది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో అమెరికా తన యుద్ధ నౌకలతో బ్లాకేడ్ కొనసాగిస్తోంది. హార్మూజ్ జలసంధి మీదుగా ఇరాన్ పోస్టుల నుంచి వచ్చే నౌకలను అడ్డుకుంటోంది. అమెరికా హెచ్చరికలతో ఇంతవరకు 27 కార్గో నౌకలు తిరిగి ఇరాన్ పోర్టులకు చేరుకున్నాయి. ప్రస్తుతం హార్మూజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. ఇరాన్ దిగొచ్చే వరకు బ్లాకేడ్ కొనసాగుతుందని అమెరికా అంటోంది. మొత్తానికి ఇరాన్ అమెరికా మధ్య చర్చలు కొనసాగుతాయా అంటే ఎటూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే చర్చల విషయంలో అమెరికా ఆశాభావంతో ఉంది. అందువల్లే జేడీ వాన్స్ నేతృత్వంలో బృందం ఇవాళ ఇస్లామాబాద్కు బయలుదేరుతుంది.